తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సాంబా మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? అసలు వద్దు దెంగ. సాంబా గారు తన యొక్క ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కొనసాగిద్దామని చూస్తున్నారు. నెక్స్ట్ మన ఆదీశ్వరిని అడుగుదాం. అది ఎంత ఎక్స్పెక్ట్? ముందుకు లేదు, సాయి బాలాజీ లేదు, గోలు లేదు. నెక్స్ట్ సిటీ యూనివర్సిటీలో సాంబ శివారెడ్డి ఫైనాన్స్ బిజినెస్ ఇచ్చుట అన్ని ల్యాప్టాప్లు మరియు బైకులు పెట్టుకోబడును. నెక్స్ట్ మన అప్పుడప్పుడు ఎడిటింగ్ చేసే వర్ధన్ అడుగుతాం ఎంత ఎల్పి పడతారు చెప్పండి. ఇది షార్ట్ లిస్ట్ అయితే ఎక్కువ. ఇప్పుడు ఆదీశ్వర్ ఎంత ఎల్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎత్తడ బిందెలు మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. కొద్దిగా నా కొడుకు అనుకుంటే నా మొడ్డ గుడిపిస్తా ఒక్కోకానికి. మాట్లాడరా అరే మాట్లాడరా, చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. మరి ఎందుకు ఇవన్నీ లేదు, చూసి పోదాం. ఒకటి ఫస్ట్ లో ఒకసారి ఎలా జరుగుతుంది పైకి వెళ్దామని మరి రావట్లేదు మీరు ఎవరు. ఎక్స్పెక్ట్ 25. నువ్వు చెప్పు 25. నువ్వు ఫిగర్ చెప్పు. ఫిగర్ చెప్పాలా? 6. ఇప్పుడు అలాగే ఉంటదా? 6 ఎల్పి అంటే మనకు ఇప్పుడు అంటే లవ్లీ వచ్చింది 50,000 ఎల్పి అంటే లవ్లీ. నెక్స్ట్ ఇందాక మన ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకున్నా. సాయి ఏమడిగారు ఇంటర్వ్యూలో? క్వశ్చన్లు అడిగారు. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నాకు. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూలో అసలు ఏమొద్దు అంటే ఇంట్రొడక్షన్ కింద పడి ఇంటర్వ్యూకి ఎలాంటి అడ్వైజులు ఇస్తారు కాలేజీలో జాయిన్ అవడానికి అన్న క్వశ్చన్ అడిగారు. ఓకే, అది ఏమన్నా ప్రిఫర్ ఏమన్నా చేస్తారంటే నువ్వు అంత ఇంటర్వ్యూ ఇచ్చినందుకు? చెప్పు. వాళ్ళకల్లి బాగా చెప్పావు ఇంటర్వ్యూ. మాకు మేము పెడితే క్యామేమో స్టూడెంట్స్ అనమాట. వాళ్ళ ఇంటర్వ్యూ నీది ఏది ఏం సెలెక్ట్ చేసుకున్నావు? 4.5 ఉంది దగ్గర. అబ్బో ఏమైనా కనపడలేదు. జూమ్ చేయడానికి ముందుకు ఏమో రాలేస్తారా? 4.5 అనమాట. హైయెస్ట్ కాలేజ్ లో హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట ఇది. ఇదే అదే ఇది ద హైయెస్ట్ ప్యాకేజ్. సాయి కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మనం అనంతపురం నుంచి ఒక ఎడారి ప్రాంతం నుంచి బయలుదేరిన గోరంట్ల అనిల్ గారి దగ్గరకు వచ్చాం. అనిల్ గారు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అండి నేను పల్లిపాయలండి. నెక్స్ట్ తన విజయాలతో బెంగళూరుని శాసిస్తున్న సుబ్బారెడ్డి గారికి వచ్చాం. SSS పీజీ హోమ్స్ ఇచ్చట అన్ని పీజీలు ఉండవును. మీకు బెంగళూరులో ఏమైనా జాబ్ వస్తే SSS పీజీ అనిపించండి. పీజీ మాట్లాడుకుంటా వచ్చారని చెప్పారు. ఎంత ఎన్ని ఇంటర్వ్యూలు కట్టండి? ఇప్పుడు 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యా. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. అటెండ్ అయ్యావా? ఏమన్నారు? అటెండెన్స్ చేసి వచ్చాం. అరే ఇది ముందుకేం బాటిల్ ఇంటర్వ్యూస్. అరే ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన ఖమ్మం నుంచి వచ్చిన అభిలాష్. వచ్చేయండి ఇంకా రేటింగ్లు తీసేస్తాను. ఇంటర్వ్యూస్. అరే హాయ్, ఐ am T Veerareddy from Chatlamitla. I got 60 LPA. Microsoft.
ఇన్ సిటీ యూనివర్సిటీ, బిగ్ యూనివర్సిటీ. అది ఎక్సలెంట్. మై కన్సల్టెంట్. ఇట్లా లేదు నీ ప్యాకేజ్. అన్నీ వచ్చాయి కానీ రిజెక్ట్ చేసాం. ఆఫర్ వచ్చింది కానీ మేము వాళ్ళకి ఆఫర్ ఇస్తాం అనమాట.